అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దివ్య. నేను జనరల్ సర్జన్. ఈరోజు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళ గురించి జస్ట్ ఒక ఓవర్‌వ్యూ తెలుసుకుందాం మనం. జనరల్‌గా ఈ పిత్తాశయంలో రాళ్ళనేది రీసెంట్‌గా ఇప్పుడు అందరిలో కామన్‌గా కనిపిస్తున్న ప్రాబ్లమ్ అండి. మెయిన్ కారణాలు ఏముంటున్నాయంటే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తినడము, అబోవ్ 40 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్స్‌కి ఒబెసిటీ రీజన్, ఔట్‌సైడ్ ఫుడ్స్ వీటి వల్ల హై కొలెస్ట్రాల్ అనేది ఫార్మ్ అయ్యి దాని నుంచి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతుంది. ఇంకొకటి మెయిన్‌లీ డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళకి కూడా గాల్ బ్లాడర్ పనితీరు తగ్గడం వల్ల వీళ్ళకి కూడా అదేంటంటే పిత్తాశయంలోని పైత్యరసము అక్కడ కాన్సంట్రేటెడ్‌గా మారి స్టోన్స్ ఫార్మ్ అవ్వడం అవుతుంది. మెయిన్‌గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి కంప్లైంట్స్ ఏముంటాయంటే ఎక్కువగా పైన కడుపులో అంటే ఎక్కువగా రైట్ సైడ్, మధ్య కడుపులో, పొత్తి కడుపు పైన నొప్పి రావడము, తిన్న తర్వాత అరగకపోవడం, మెయిన్‌గా ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు కడుపు ఉబ్బరంగా అనిపించడం, తేన్పులు ఎక్కువ రావడం, అరుగుదల లేకపోవడం అనేవి ఎక్కువ ఈ సింప్టమ్స్‌గా ఉంటాయండి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి మెయిన్ మనకి ట్రీట్మెంట్ ఏంటంటే దానికి కూడా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అందులో ఏముంటాయంటే స్టోన్ సైజ్‌ని బట్టి చూస్తాం ఫస్ట్. చిన్న స్టోన్స్ అయితే కొన్ని మెడికేషన్స్‌తో తగ్గిపోతాయండి. అవే పెద్ద స్టోన్స్, చిన్న చిన్న గడ్డలు గాల్ బ్లాడర్‌లో పాలిప్స్ అంటాం. ఇవన్నీ ఉంటే గనక మనం సర్జరీకి వెళ్ళాల్సిందే. సర్జరీలో కూడా లాప్రోస్కోపీ ఓపెన్ ఉంటాయండి. ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ లో మాక్సిమం అన్ని లాప్రోస్కోపీలోనే అవుతున్నాయి గాల్ బ్లాడర్ స్టోన్ సర్జరీస్. సపోజ్ ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండి పేషెంట్స్ కి సిమ్టమ్స్ అన్ని ఉన్నా కూడా వాళ్ళు ఫర్దర్ గా ఏం ట్రీట్మెంట్ కి వెళ్ళకపోతే మనకి కాంప్లికేషన్స్ ఏమవుతాయంటే ఈ రాళ్ళు అనేవి కిందకి జారేటప్పుడు అంటే పైత్యనాళం నుంచి చిన్న పేగులోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే పెద్ద సైజు ఉన్నప్పుడు అవి అక్కడ స్ట్రక్ అయిపోయి కడుపులో నొప్పి రావడము, ఎక్కువ వామిటింగ్స్ అవ్వడము, కామెర్లు రావడము ఇవన్నీ ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్టోన్ కిందకి జారక తర్వాత ఎండోస్కోపీ ద్వారా స్టెంటింగ్ వేసుకొని ఆ తర్వాత యాంటీబయాటిక్స్ తీసుకొని దాని తర్వాత సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉంటే కొంతమందికి అక్కడే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మొత్తం లోపలంతా చీమి పస్ ఫామ్ అయిపోయి పయోసీల్ అంటాం అది కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది చేసుకొని ఏమైనా స్టోన్స్ మీకు అల్ట్రాసౌండ్ స్కాన్ లో కనుక ఐడెంటిఫై అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్సల్ట్ జనరల్ సర్జన్ ని కన్సల్ట్ అయ్యి మీరు దాని ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అవుట్కమ్స్ వస్తాయి.